ఓం శాంతి. బాబా చెప్తున్నారు 11/3/24 మధురమైన పిల్లలు, తండ్రి మరియు పిల్లల కర్మల్లో ఏ తేడా అయితే ఉందో దాన్ని గుర్తించండి అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలైన మీతో ఆడుకోగలరు, కానీ మీతో పాటు తినలేరు అని చెప్తున్నారు. ప్రశ్న: సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది, కుస్సాంగత్యం ముంచేస్తుంది అని అంటారు. దీని భావార్థం ఏమిటి? జవాబు: ఇప్పుడు మీరు సత్య సాంగత్యమును చేస్తారు, అనగా తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. కావున మీరు తీరాన్ని చేరుకుంటారు. మళ్ళీ మెల్లమెల్లగా కుస్సాంగత్యంలోకి, అనగా దేహ సాంగత్యంలోకి రావడంతో దిగిపోతూ ఉంటారు. ఎందుకంటే సాంగత్యపు రంగు అంటుకుంటుంది. కావునే సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది, కుస్సాంగత్యం ముంచేస్తుంది అని అంటారు. బాబా చెప్తున్నారు, మీరు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మరిచి తండ్రి సాంగత్యమును చెయ్యండి, అనగా తండ్రిని స్మృతి చెయ్యండి. తద్వారా తండ్రి సమానంగా పావనంగా అయిపోతారు అని చెప్తున్నారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలకు 2 క్లాసులు ఉన్నాయి. ఇది బాగుంది. ఒకటేమో స్మృతి యాత్ర, దాని ద్వారా పాపాలు తొలగిపోతూ ఉంటాయి మరియు ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. మరియు ఇంకొకటి ఏంటి? జ్ఞానం యొక్క క్లాస్. జ్ఞానం కూడా సహజమైందే, ఇందులో ఏ కష్టము లేదు. మీ సెంటర్కు మరియు ఇక్కడకు తేడా ఉంటుంది. ఇక్కడైతే తండ్రి కూర్చుని ఉన్నారు మరియు పిల్లలు ఉన్నారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళ. మరియు మీ సెంటర్లో పిల్లల మధ్య పరస్పరం మిలనం జరుగుతుంది. కావునే పిల్లలు సన్ముఖంలోకి వస్తారు. మీరు స్మృతి చేసినా కానీ ఇక్కడ సన్ముఖంగా చూస్తారు. నీతోటే కూర్చుంటాము, నీతోటే మాట్లాడతామని అంటారు. తండ్రి మరియు పిల్లల కర్మల్లో తేడా ఉంది అని బాబా అర్థం చేయించారు కదా. మధువనంలో అయితే బాబా ఎదురుగా కూర్చుంటాం, సెంటర్లో అయితే అలా ఉండదు కదా. బాబా చెప్తున్నారు, ఆలోచించండి. నీతోటే తింటాను, నీతోటే కూర్చుంటాను, సర్వ సంబంధాలు నీతోటే అని చెప్తారు కదా. మరి తేడా ఏంటి అని అడుగుతున్నారు. తండ్రి మరియు పిల్లల కర్మల్లో తేడా ఉంది అని బాబా అర్థం చేయించారు. ఆలోచించండి. ఇందులో బాబా ఏమిటి? రథం బాబా పాత్ర ఏమిటి? రథం పాత్ర ఏమిటి? బాబా రథం ద్వారా ఆడగలరా? అవును, ఆడగలరు. మీతోటే కూర్చుంటారు, మీతోటే తింటాము అని ఏదైతే అంటారో అందులో మరి వారు స్వయం అయితే తినరు కదా. పిల్లలతో ఆడడంలో ఇరువురు ఆడతారు, అన్నీ ఇక్కడే చేస్తారు. మీ తోడుగా కూడా ఉన్నారు, ఎందుకంటే తాను ఉన్నతోన్నతుడైన టీచర్ కూడా. పిల్లలను ఆహ్లాదపరచడం టీచర్ పని. అందుకని ఏం చేస్తున్నారు? తండ్రిగా అయ్యి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తున్నారు. టీచర్గా ఏం చేస్తున్నారు? దగ్గర కూర్చుని బ్రహ్మబాబా శరీరంలో దగ్గరగా కూర్చుని ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా. ఈ రోజుల్లో రకరకాల ఆటలు కూడా వెలువడ్డాయి. అన్నిటికన్నా ప్రసిద్ధమైనది పాచికలాట. దీనికి మహాభారతంలో వర్ణన ఉంది, కానీ అది జోదం రూపంలో ఉంది. జోదం ఆడేవారిని పట్టుకుంటారు. ఈ విషయాలన్నీ భక్తి మార్గపు పుస్తకాల నుండి వెలువడ్డాయి అని చెప్తున్నారు బాబా. ఈ వ్రతాలు, నోములు మొదలైనవన్నీ భక్తి మార్గపు విషయాలని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, నిర్మలంగా ఉంటారు, తిండి తినరు, నీరు తాగరు. భక్తి మార్గంలో ఏదైనా ప్రాప్తి కలిగినా అది అల్పకాలికమైందే కదా. భక్తిలో మరి ఎంతో ఉపవాసం చేస్తే ఎలా చేస్తారు? నిశ్చలంగా ఉంటారు కదా. నీళ్లు తాగరు, తిండి తినరు. అలా కటికంగా పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు? ఏమీ తినకుండా ఉపవాసం అలా చేస్తారు. అంటే భక్తిలో ఏదైనా ప్రాప్తి వచ్చింది, కానీ అది కూడా ఎలా ఉంటుంది? అల్పకాలికంగానే. అది కూడా ఎవరిస్తారు మనకి? బాబాయ్ ఇస్తారు.
కదా. అక్కడ మనం ఏం చేసాం, భక్తి చేసేమే కాబట్టి భక్తికి ఫలమే మనకి ఎవరు లభించారు, స్వయంగా భగవంతుడు లభించాడు. బాబా చెప్తున్నారు, ఇక్కడ పిల్లలైన మీకు అంతా అర్థం చేయించడం జరుగుతుంది. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞాన మార్గం సుఖ మార్గం. మనం సుఖ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో కూడా ఒక్కరినే స్మృతి చేయాల్సి ఉంటుంది. ఒక్కరి పూజ కూడా అవ్యాభిచారి పూజయే, అది కూడా మంచిది. భక్తి కూడా సతో రజో తమోగా ఉంటుందని చెప్తున్నారు బాబా. కదా ఇప్పుడు ఎలా అయిపోయింది, తమోగా అయిపోయింది. అన్నిటికన్నా ఉన్నతమైన సతోగుణి భక్తి శివ్ బాబా భక్తి కదా. అన్నిటికన్నా ఫస్ట్ సతోగుణి ఏంటి, శివ్ బాబా. ఫస్ట్ భక్తి మరి శివలింగానికి ఏం చేసేవారు, పూజ చేసేవారు. శివ్ బాబాయే వచ్చి పిల్లలందరినీ సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువగా పిల్లల సేవను చేస్తారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువగా పిల్లల సేవను చేస్తారో, పావనంగా తయారు చేస్తారో వారినే పిలుస్తారు కూడా. మళ్ళీ ఇంకొక వైపు రాయి రప్పల్లో ఉన్నాడు అని అంటారు. ఒకవైపు ఏమంటారు, అందరికన్నా ఉన్నతమైన వాడు భగవంతుడు, ఏ కష్టం వచ్చినా భగవంతుడే తీరుస్తాడు అంటారు. ఎవరి వల్ల అవ్వకపోతే ఏమంటారు, భగవంతుడా తండ్రిరా వచ్చి మమ్మల్ని రక్షించు అంటారు. ఏదో ఒక రూపంలో మనం ఏమవుతాం, అప్పుడు కష్టాల నుంచి బయటపడిపోతాం. అంటే ఏమనుకుంటాం, భగవంతుడు రక్షించాడు అని కదా. రక్షిస్తాడా, రక్షించడా? ఏ తండ్రి అయినా తన పిల్లలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా, ఊరుకోడు. ఏదో రకంగా వాళ్ళు ఏం చేస్తారు, బయటికి తీసుకొస్తారు. మళ్ళీ ఇంకొక వైపు ఏమంటారు, రాయి రప్పల్లో ఉన్నాడని అంటారు. ఇది గ్లానియే కదా అయ్యింది అంటున్నారు బాబా. గ్లాని అవ్వలేదు మరి. మీ నాన్నగారిని ఎవరైనా రాయి రప్పల్లో ఉంటారంటే ఊరుకుంటారా, లేదు కదా. మరి తండ్రిని ఏం చేశారు, అన్నిట్లో ఉన్నాడని సర్వవ్యాపిని చేసేశారు. బాబా అంటారు, పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా రాజ్యభాగ్యం లభించింది. అది మళ్ళీ తప్పకుండా లభించనున్నది. మీరు జ్ఞానం వేరని భక్తి వేరని అర్థం చేసుకున్నారు. రామరాజ్యము మరియు రావణరాజ్యం ఎలా నడుస్తుందో ఇది కూడా మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. కావున కరపత్రాలు మొదలైనవి కూడా ముద్రిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు యథార్థంగా అర్థం చేయించడం కూడా కావాలి కదా. మీరంతా సత్యమైందే కదా. బాబా చెప్తున్నారు, మీదంతా ఏంటి, సత్యమైందే. భగవంతుడు సత్యం. భగవంతుడు చెప్పే మహావాక్యాలు సత్యమైనవి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని పట్టుకుంటామో మన నామ ఏమవుతుంది, ఈజీగా తీరానికి చేరుకుంటుంది అని చెప్తారు. సత్యమైన నామ తొణుకుతుంది కానీ మునగదు. ఎందుకంటే దానికి తోడెవరున్నారు, స్వయం భగవంతుడు ఉన్నాడు. అందుకని ఎప్పుడైతే మనం సత్యమైన మనసుతో ఉంటామో మనం వేసే ప్రతి అడుగులోనూ తండ్రి సహాయం మనకి లభిస్తూనే ఉంటుంది. బాబా ఎప్పుడు పిల్లలకి సాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ పిల్లలు ఏం చేయరు, మధ్యలో అనుభవం చేసుకోకుండా మాయకి వశం అయిపోతారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, మనుషులకి యథార్థంగా అర్థం చేయించడం కూడా కావాలి కదా అంటున్నారు బాబా. పిల్లలు సేవ చేయాలి, సేవ అయితే ఎంతో ఉంది, సేవ కొరికి బ్యాడ్జీ ఎంత మంచిది అంటున్నారు బాబా. అన్నిటికన్నా పెద్ద శాస్త్రం ఈ బ్యాడ్జీయే కదా. ఈ బ్యాడ్జీ ద్వారానే ఎంతో సేవ అవుతుంది అని చెప్తున్నారు బాబా. అంటారు, ఇప్పుడు ఇవి జ్ఞాన విషయాలు, ఇందులో అర్థం చేయించవలసి ఉంటుంది. ఆ స్మృతి యాత్ర వేరు, దానిని అజాపజపం అని అంటారు. ఇక్కడ జపించేదైతే ఏదీ లేదు, లోపల శివ అని కూడా అనక్కర్లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు మన నాన్నగారిని మనం పేరు పెట్టుకుని తలుచుకుంటూ ఉంటామా, నాన్నగారు అనగానే ఆటోమేటిక్గా ఏమవుతారు, అన్నీ గుర్తొస్తాయి. మన తండ్రిని అయితే మనం ప్రత్యేకించి తలుచుకోవాల్సిన అవసరం లేకుండానే మనకి గుర్తుంటాడు. శరీరాన్ని ఇచ్చిన తండ్రి, అది అల్పకాలిక ప్రాప్తి. మరి ఈ తండ్రి ఇచ్చేది సదాకాలిక ప్రాప్తి. అందుకని బాబాని స్మృతి చేయండి అని మనకి ఒకళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. అలాగే లోపల ఒక మంత్రంలో నాలుక మీద అనవలసిన అవసరమూ లేదు. మనసు ద్వారా ఎప్పుడు కూడా తండ్రికి ఎలా ఉండాలి,
దగ్గరగా ఉండాలి. అందుకే బాబా చెప్తారు కదా, కమల పుష్ప సమానంగా తయారవ్వండి. అన్నిటికీ అతీతంగా ఉండాలి, భగవంతుడికి అతి ప్రియంగా ఉండాలి. శివ్ బాబా తండ్రి అని మీకు తెలుసు, తండ్రే కదా, అవునా పిల్లలు? పిల్లలందరికీ పక్కా నమ్మకం ఉంది కదా, భగవంతుడు ఎవరంటే ఏం చెప్తారు? నా తండ్రి అని చెప్తారా చెప్పరా? మరి ఆత్మలైన మన వారి సంతానం. నేను పతిత పావనుడును, నేను పావనంగా తయారు చేసేందుకు కల్పకల్పం వస్తానని వారే సన్ముఖంగా వచ్చి చెప్తారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు మీ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. తద్వారా మీరు పావనంగా అయిపోతారు. పద్ధతులను పావనంగా తయారు చేయడమే నా పాత్ర. ఇది బుద్ధియోగం లేక తండ్రితో సాంగత్యం. సాంగత్యం ద్వారా రంగు అంటుకుంటుంది. బాబా అంటారు, సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుందని, కుస్సాంగత్యం ముంచేస్తుందని అంటారు. తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మీరు ఆవలి తీరాన్ని చేరుకుంటారు. మళ్ళీ కిందకి దిగడం మొదలు పెడతారు. అప్పుడే సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది అని గానం చేస్తారు. బాబా అంటారు, దాని అర్థాన్ని గురించి కూడా భక్తి మార్గం వాళ్ళకి తెలియదు. మన ఆత్మ పతితంగా ఉందని, ఆ పావనతో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా పావనంగా అవుతుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ పరమాత్మైన తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడు శరీరం కూడా పవిత్రంగా అవుతుంది, స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. ఇది స్మృతి యాత్ర. యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మం అవుతాయి, మలినాలు తొలగిపోతాయి. సచ్చిగి కొత్త ప్రపంచంలో మనం పవిత్రమైన సంపూర్ణ నిర్వీకార్యులుగా ఉండేవారమని, 16 కల సంపూర్ణులుగా కూడా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు ఇంకే కళలు లేవు. దీనిని రాహుగ్రహణం అని అంటారు. మొత్తం ప్రపంచమంతటిపైన విశేషంగా భారతదేశం పైన రాహుగ్రహణం పట్టుంది. తనువు కూడా నల్లగా ఉంది. అలాగా ఈ కనులతో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా నల్లనిదే. యథా రాజారాణి తదా ప్రజ. శ్యామసుందరుడు అన్న పదం అర్థాన్ని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా అంటారు, మనుషులు ఎన్ని పేర్లు పెట్టారు. ఇప్పుడు తండ్రి వచ్చి దాని అర్థాన్ని వివరించారు. మీరే మొదట సుందరంగా ఉండేవారు, మళ్ళీ నల్లగా అయ్యారు. జ్ఞానం చితిపై కూర్చోవడం ద్వారా మీరు సుందరంగా అయిపోతారు. అయినా మళ్ళీ శ్యామల నుండి సుందరంగా, సుందరం నుండి శ్యామలంగా అవ్వవలసిందే అని చెప్తున్నారు బాబా. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా అవ్వాలి, తెల్లగా ఉన్న వాళ్ళ మళ్ళీ నల్లగా అవ్వాలి కదా. ఆత్మ ఏం చేస్తుంది? జన్మలు తీసుకుని నల్లగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బాబా స్మృతి ద్వారా ఏమవుతుంది? బంగారం పాతదైపోతే కరిగిస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కొత్తగా తయారవుతుంది. ఇప్పుడు మన ఆత్మ పరిస్థితి కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు ఏమవ్వాలి? తెల్లగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, యథా రాజారాణి తదా ప్రజ. అందరూ కూడా ఎలా అయిపోయారు? ఇప్పుడు నల్లగా అయిపోయారు కదా. ఈ నల్లగా ఉన్న వాళ్ళని బాబా వచ్చి ఏం చేస్తున్నారు? మళ్ళీ తెల్లగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, శ్యామసుందరుడు అన్న పదం అర్థాన్ని గూర్చి కూడా ఎవరికీ తెలియదు. మనుషులు ఎన్ని పేర్లు పెట్టారు. ఇప్పుడు తండ్రి వచ్చి దాని అర్థాన్ని వివరించారు. మీరే మొదట సుందరంగా ఉండేవారు, మళ్ళీ నల్లగా అయ్యారు. జ్ఞానచితిపై కూర్చోవడం ద్వారా మీరు సుందరంగా అయిపోతారు. అయినా మళ్ళీ శ్యామల నుండి సుందరంగా, సుందరం నుండి శ్యామలంగా అవ్వవలసిందే. దాని అర్థమును ఆత్మలకు తండ్రి అర్థం చేయించారు. ఆత్మలైన మనం ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. మనం ఒక బిందువని బుద్ధిలోకి వచ్చేసింది. దీనినే ఆత్మ రియలైజేషన్ అని అంటారు కదా. మళ్ళీ చూసేందుకు దివ్య బుద్ధి కదా, దివ్య దృష్టి లభిస్తుంది కదా. అంతిమ వినాశనాన్ని చూడాలన్నా, స్వర్గం యొక్క స్థాపన చూడాలన్నా ఏం కావాలి? దివ్య దృష్టి. ఈ నేత్రాలకైతే ఇవేవి కనిపించవు.
ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ విషయాలన్నీ కూడా ఏంటి, అర్థం చేసుకోవాలి, ఆత్మను అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. నేను ఆత్మను, ఇది నా శరీరం. మనం ఇక్కడ ఈ శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తాం. మొట్టమొదట డ్రామా ప్లాన్ అనుసారంగా మనమే వస్తాం. అందరూ ఆత్మలే. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా పాత్ర ఉంది. ఇది చాలా భారీ అయిన అనంతమైన నాటకం. ఇందులోకి నెంబర్ వారీగా ఎలా వస్తారో, ఏ విధంగా పాత్రను అభినయిస్తారో అది మీకే తెలుసు అని చెప్తున్నారు బాబా. మొట్టమొదట దేవీ దేవత వంశం ఉంటుంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇదేది గుర్తుండదు కదా. ఈ సంగమ యుగం అయిపోతే జ్ఞానం తీసుకున్నామని, బాబా వచ్చారని, మనకి ఈ విషయాలన్నీ చెప్పారని, ఈ విషయాలు ఏమి గుర్తుండవు. ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది అని స్వయంగా తండ్రియే చెప్తున్నారు. దేవీ దేవత ధర్మస్థాపన ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. బాబా అంటారు, చిత్రాలు ఉన్నాయి కానీ అది ఏ విధంగా స్థాపన అయ్యింది అన్నది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, మళ్ళీ మీరు ఇతరులకు మీ సమానంగా తయారు చేస్తారు. ఎంతమంది ఉంటే తప్పకుండా మళ్ళీ లౌడ్ స్పీకర్ను పెట్టవలసి ఉంటుంది. ఏదైనా యుక్తి తప్పకుండా వెలువడుతుంది. బాబా అంటారు, చాలా పెద్ద హాల్ అవసరం కూడా ఏర్పడుతుంది. కల్పపూర్వం ఎటువంటి పనినైతే చేశారో అదే మళ్ళీ జరుగుతుంది. ఇది అర్థమవుతుంది. పిల్లలు వృద్ధి నొందుతూ ఉంటారు. వివాహాల కొరకు హాళ్ళు మొదలైన వాటిని తయారు చేయిస్తున్నారు కదా. మన కులానికి చెందినవారు ఎవరైనా ఉంటే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ కులానికి చెందినవారు విఘ్నాలు కలిగిస్తారు. ఈ కులానికి చెందని వారు ఏం చేస్తారు, విఘ్నాల్ని కలిగిస్తారు. ఈ కులానికి చెందినవారు కదా, ఈ కులానికి చెందని వారు ఏం చేస్తూ ఉంటారు, విఘ్నాలు కలిగిస్తారట. అలాగే ఈ కులానికి చెందినవారు వీరు నిజమే చెప్తున్నారని అంగీకరిస్తారట. ఈ ధర్మానికి చెందినవారు పోట్లాడతారు. ఇది ఆచారంగా నడుస్తూ వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఇది అపవిత్ర ప్రవృత్తి మార్గం. పావనంగా తయారు చేసేందుకు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరు పవిత్రత విషయంపై జోరు చూపుతారు. కావునే ఎన్ని విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. బాబా అంటారు, అగ్గాఖాన్ ఉన్నాడు, అతడికి ఎంత గౌరవం ఉంది, పోపుకు కూడా ఎంతో గౌరవం ఉంది. పోపు ఏం చేస్తాడో మీకు తెలుసు. లక్షల కోట్ల వివాహాలను చేయిస్తారు. ఎన్నో వివాహాలు జరుగుతాయి. పోపు వచ్చి కంకణం కడతాడు. దానిని వారు ఒక గౌరవంగా భావిస్తారు. మహాత్ములు కూడా వివాహాలకు పిలుస్తారు. ఈ రోజుల్లో వారు నిశ్చితార్థాలు కూడా జరుపుతూ ఉంటారు. కానీ తండ్రి కామం మహాశత్రువు అని అంటారు. ఈ ఆర్డినెన్స్ను జారీ చేయడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇందులో అర్థం చేయించవలసిన యుక్తి ఎంతగానో కావాలి. ముందు ముందు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆది సనాతన హిందూ ధర్మం వారు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం చేయించండి. బాబా అంటారు, తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది, కానీ హిందూ ధర్మం కాదని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఏ విధంగా మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారో అలాగే ఇతరులు కూడా అర్థం చేసుకుని వృద్ధి నొందుతూ ఉంటారు. ఈ పక్క నిశ్చయం కూడా ఉంది. ఈ అంటు కట్టబడుతూ ఉంటుంది. మీరు తండ్రి శ్రీమతంపై ఇటువంటి దేవతలుగా కూడా అవుతారు. మీరు కొత్త ప్రపంచంలో ఉండేవారు. మొదట మీకు తండ్రి సంగమ యుగంలో వచ్చి మనల్ని బదిలీ చేస్తారు అన్నది తెలియదు. బాబా చెప్తున్నారు, మీకు ఏమాత్రమూ తెలియదు.
సత్యమైన పురుషోత్తమ సంగమ యుగమని దీనినే అంటారని మీరు అర్థం చేసుకున్నారు. మనం పురుషోత్తములుగా తయారవుతున్నాము. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే అంతగా అవుతాము అని చెప్తున్నారు బాబా కదా. ఎంత పురుషార్థం చేస్తే, ఎంత ప్రాప్తిని జమ చేసుకుంటే అంత ఉన్నతమైన భాగ్యానికి మనం అధికారులుగా తయారవుతాం. బాబా అంటారు, ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి. స్కూల్లో ఏ సబ్జెక్ట్లోనైతే కచ్చగా ఉంటారో ఆ సబ్జెక్ట్లో తాము పాస్ అవ్వలేమని భావిస్తారు. ఇది కూడా పాఠశాలయే. ఇది స్కూలు. గీతా పాఠశాలలు ఎంతో ప్రసిద్ధమైనవి. మళ్ళీ వాటి పేర్లను కొద్దిగా తిప్పేశారు. మీరు సత్యమైన గీత, అసత్యమైన గీత అని వ్రాస్తారు. దానికి కూడా వారు గొడవ చేస్తారు. తప్పకుండా గొడవ జరుగుతుంది. ఇందులో భయపడవలసిన విషయం ఏదీ లేదు. ఈ రోజుల్లో ఇది ఒక ఫ్యాషన్గా అయిపోయింది. బస్సులు మొదలైన వాటిని తగలబెడతారు, మంటలు అంటిస్తూ ఉంటారు. ఎవరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అని ఇంతకు ముందు కన్నా ఎక్కువగా నేర్చుకున్నారు అందరూ కదా. బాబా నేర్చుకున్నారు. అందరూ పికెటింగ్ మొదలైనవి చేస్తూ ఉంటారు. బాబా అంటారు, గవర్నమెంట్కు కూడా ప్రతి సంవత్సరం నష్టం కలుగుతూ ఉంటుంది. దానితో మళ్ళీ ట్యాక్సులు పెంచుతూ ఉంటారు. ఈరోజు బ్యాంకులు మొదలైనవన్నీ తమ ఖజానాలు తెరిచేస్తాయి. ధాన్యము మొదలైనవి ఎక్కడ ఎక్కువగా పెట్టలేరు కదా. బాబా చెప్తున్నారు, ధాన్యము మొదలైనవి ఎక్కడ ఎక్కువగా పెట్టలేరు కదా అని పరిశీలిస్తూ ఉంటారట. ఈ విషయాలన్నిటి నుండి మీరు విముక్తులైపోయారు. మీ కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్రి. నాకు ఈ విషయాలతో ఏ సంబంధం లేదు. కేవలం దారిని చూపించడమే నా పని. తద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని బాబా అంటారు. ఈ సమయంలో మీ కర్మల లెక్కాచారాలు తీరిపోతాయి కదా. ఈ సమయంలో కర్మల యొక్క లెక్కాచారాలన్నీ ఏమైపోతాయి అంటున్నారు బాబా? తీరిపోతాయి అని చెప్తున్నారు బాబా కదా. తీరిపోవాలి. మిగిలి ఉన్న రోగాలు మొదలైనవన్నీ బయటకు వస్తాయి. చివర్లో మిగిలి ఉన్న కర్మల లెక్కాచారాలన్నీ తీరాలి. భయపడకూడదు. రోగాల్లో కూడా మనుషులకు భగవంతుని స్మృతి కలిగించడం జరుగుతుంది కదా. మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని వారికి జ్ఞానం ఇవ్వండి. ఇది కేవలం ఈ ఒక్క జన్మ విషయం కాదు. బహుశా 21 జన్మల కొరకు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు అని మనం గ్యారంటీ ఇస్తాము. బాబా అంటారు, ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ ఆయువు కూడా పెరుగుతుంది. బాబా చెప్తున్నారు, భారతవాసీలు ఆయువు ఎక్కువగా ఉండేది, నిరోగిలుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. బాబా అంటారు, పురుషోత్తములు అన్న పదాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోకండి. కల్పకల్పం మీరే ఎలా అవుతారు? ఈ విధంగా ఇంకెవ్వరూ చేపట్టలేరు. కావున ఇటువంటి సేవను ఎంతగానో చేయొచ్చు. డాక్టర్ల నుండి ఎప్పుడైనా సహాయం తీసుకోవచ్చు. ఉద్యోగాలు చేసేవారు కూడా ఎంతో సేవ చేయొచ్చు. మాకు కూడా పెద్ద డాక్టర్ ఉన్నారు. వారు అవినాశి, అనంతమైన సజ్జనని రోగులకి చెప్పండి. ఎవరైతే 21 జన్మల వరకు నిరోగిలుగా కదా. ఈ జ్యూస్ బాబా ఏం చెప్తున్నారు? అనంతమైన సజ్జనకు రోగాల్ని దాచకండి అని చెప్తున్నారు బాబా. ఎవరైతే 21 జన్మల వరకు నిరోగిలుగా తయారు చేస్తారో వారికి చెందిన వారిగా మేము అయ్యామని చెప్పండి. హెల్త్ కోసం మీరు ఇంతగా ఎందుకు తట్టుకుంటున్నారు అని హెల్త్ మినిస్టర్కు అర్థం చేయించండి.
సత్యయుగంలో మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు కదా. సత్యయుగంలో మనుషులు చాలా కొద్దిమందే ఉండేవారు. శాంతి, సుఖము, పవిత్రత అన్నీ ఉండేవి కదా. బాబా చెప్తున్నారు అన్నీ ఉండేవా కదా. మరి మొత్తం ప్రపంచం అంతట్లోనూ మీరే అందరి కళ్యాణమును చేస్తారు. మీరు మార్గదర్శకులు కదా. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మొట్టమొదట అందరికన్నా పెద్ద ఫుడ్ మినిస్టర్ శివబాబాయేనని ఫుడ్ మినిస్టర్కి అర్థం చేయించండి. వారు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తారంటే దాని ద్వారా స్వర్గంలో ఎప్పుడూ లోటు అనేదే ఉండదని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. కావునే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. బాబా అంటారు, కానీ భారతదేశము దివాలా కోరిగా అయిపోయింది. తెలివైన వారు వచ్చి తమ తెలివిని నేర్పుతూ ఉంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు కదా. బాబా ఏమంటున్నారు పిల్లల్ని, ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. అలాగే ఏమవుతుంది కదా, ఎందుకంటే ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మళ్ళీ సంగమ యుగం నుండి ఎక్కడికి వెళ్ళాలి? సత్యయుగంలోకి వెళ్ళాలి. మరి సత్యయుగంలోకి వెళ్ళాలంటే పూర్తిగా తయారవ్వక్కర్లేదా? తయారవ్వాలి కదా. బాబా అంటారు, భారతదేశం దివాలా కోరిక అయిపోయింది. తెలివైన వారు వచ్చి తమ తెలివిని నేర్పుతూ ఉంటారు. బాబా చెప్తారు కదా. అందుకని ఏం చేయమంటున్నారు బాబా? నేర్పుతూ ఉంటారు. ఇది కూడా పిల్లలైనా మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రినే తోడుగా చేసుకుని మీతోటే కూర్చుంటాము, దీన్ని మీ నుండే తింటాము, మీతోటే కదా. బాబా చెప్తున్నారు మీతోటే కూర్చుంటాము, మీ నుండే వింటాము, మీతోటే తింటాము అన్నది అన్నది అనుభవం చేసుకోవాలి. కుస్సాంగత్యాన్ని వదిలి సత్సాంగత్యం ఉండాలి. సెకండ్ పాయింట్, కర్మల లెక్కాచారాల స్మృతి యాత్ర మరియు కర్మభోగం ద్వారా తీర్చుకుని సంపూర్ణ పావనంగా అవ్వాలి. సంగమ యుగంలో స్వయాన్ని పూర్తిగా బదిలీ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. పూర్తిగా అంటే పూర్తిగా అవే వరకు ఉండాలంటే, అందుకని బాబా ఏం చెప్తున్నారు? సంపూర్ణంగా మనం ఏమవ్వాలి? తయారవ్వాలి. మరి సంపూర్ణంగా తయారవ్వాలి అనుకుంటే పురుషార్థం కూడా అంతే చెయ్యాలి. పురుషార్థం చేయకుండా ప్రారంధం కావాలంటే రాదు కదా. మరి అందుకని బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు? కర్మల లెక్కాచారాలు స్మృతి యాత్ర మరియు కర్మభోగం ద్వారా తీర్చుకుని సంపూర్ణ పావనులు కావాలి. సంగమ యుగంలో స్వయాన్ని పూర్తిగా బదిలీ చేసుకోవాలి. వరదానము, హృదయంతో నా బాబా అని స్వచ్ఛమైన వ్యాపారం చేసే సరెండర్ మరియు మరజీవా భవ. బ్రహ్మ కుమారులుగా మరియు కుమారీలుగా అవ్వడం అనగా సరెండర్ అవ్వడం. ఎప్పుడైతే హృదయంతో నా బాబా అని అంటారో అప్పుడు బాబా కూడా పిల్లలు అన్నీ మీవే అని అంటారు. ప్రవృత్తిలో ఉన్నవారైనా లేక సెంటర్లో ఉన్నవారైనా కానీ ఎవరైతే హృదయంతో నా బాబా అని అన్నారో వారిని బాబా తమవారిగా చేసుకున్నారు. ఇది హృదయం యొక్క వ్యాపారం. బాబా చెప్తున్నారు ఇదేంటి? హృదయం యొక్క వ్యాపారం అని చెప్తున్నారు బాబా.
నోటితోటి చేసే స్థూలమైన వ్యాపారం అయితే కాదు. సరెండర్ అనగా శ్రీమతం లోపల ఉంచుకునేవారు. సరెండర్ అయ్యే ఇటువంటి వారే మరజీవ బ్రాహ్మణులు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఒకవేళ నాది అన్న మాటపై ప్రేమ ఉన్నట్లయితే అనేక నాది అన్న వాటిని ఒక్క నా బాబాలో ఇముడ్చుకోండి అని చెప్తున్నారు బాబా కదా. ఒకవేళ అందుకని బాబా ఏం చెప్తున్నారు ఈరోజు పిల్లలందరికీ, ఒక్క నా బాబా అనుకోండి చాలు, అంతే. అప్పుడు సర్వస్వం ఏమవుతుంది, అందులోకి వచ్చేస్తుంది. బాబా చెప్తున్నారు ఈరోజు మనందరి అతి స్నేహి బాప్దాదాల కనుపాప, తమ హృదయంలో హృదయ రాముణ్ణి నిలుపుకున్నవారు. బాప్దాదాల రథం చిన్న నంది అయిన గుల్జార్ దాది గారు 11 మార్చి 2021 నాడు అవ్యక్త వతనవాసి అయ్యారు. ఈరోజు వారి పుణ్య తిథి నాడు మనమందరం వారి అమూల్యమైన వచనాలను మన జీవితంలో ధారణ చేసుకుని వారి స్నేహానికి బాప్దాదాల పాలనకు రిటర్న్ ఇద్దాం. ఇదే మనం వారికి అర్పించే స్వచ్ఛమైన శ్రద్ధాంజలి. గుల్జార్ దాది గారి ద్వారా ఉచ్చరింపబడ్డ అమూల్య వరదానాలు. ఫస్ట్ పాయింట్: మీకున్న అన్ని బాధ్యతలు బాబాకి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి, అప్పుడు సంతోషంతో నాట్యం చేస్తారు. సెకండ్ పాయింట్: మనసు బుద్ధిని ఒక్క బాబాపై నిలపడం, ఏకాగ్రం చేయడమే సత్యమైన సాధన. మూడో పాయింట్: పరమాత్మ ప్రేమయే నిస్వార్థమైన ప్రేమ. ఇందుకు రిటర్న్గా కేవలం వారి సమానంగా మనం అవ్వాలి. నాలుగో పాయింట్: బాబా తోడును అనుభూతి చేసుకోవాలంటే మనస్సు బుద్ధిని శుభ్రంగా మరియు స్వచ్ఛంగా, క్లీన్గా మరియు క్లియర్గా పెట్టుకోవాలి. ఐదో పాయింట్: సర్వశక్తివంతుడైన బాబా తోడుంటే సదా సంతోషంగా ఉంటారు. తికమక పడి గాబరా పడకండి, నిరాశ చెందకండి. ఆరో పాయింట్: అంతకవాహక శరీరం ద్వారా సేవ చేసేందుకు డబల్ లైట్గా అవ్వండి. ఏడో పాయింట్: బాబాకు మీ మనసు గతిని వినిపించండి, నయనాల్లో నింపుకోండి, అప్పుడు ఎవ్వరి మీద ఆకర్షణ ఉండదు. ఎనిమిదో పాయింట్: అంతిమ సమయంలో మనసా సేవను చేయడానికి సర్వశక్తుల స్టాకును జమ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఉదరాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్మృతి పాయింట్: నేను మరజీవాత్మను. నేను మరజీవ ఆత్మను అనుకోండి. అంటే జీవిస్తూనే అన్నిటికీ అతీతంగా బాబాకు అతి ప్రియంగా తయారవ్వాలి. అచ్చా, ఓం శాంతి.